Hi children. How are you? How are you? How are you? వెరీ గుడ్. సరే, ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను, మీరు అటెండెన్స్ పలకాలి. ఓకేనా? ఓకే. ఫస్ట్ బాయ్స్ పిలుస్తున్నాను, పలకండి. సుశాంత్. అటెన్షన్లో నిల్చొని చెప్పాలని చెప్పానుగా. ఓకే, సిట్ డౌన్. హ్యారీ. గట్టిగా చెప్పమ్మా. సిట్ డౌన్. చందన్. సిట్ డౌన్. రైట్ హ్యాండ్తో చెప్పాలి ఇలాగా. సిట్ డౌన్. ప్రశాంత్. సిట్ డౌన్. రియాన్. రియాన్. సిట్ డౌన్. విహాన్. ఓకే, ఇప్పుడు గర్ల్స్ పలకాలి. ఓకేనా? మహాలక్ష్మి. సిట్ డౌన్. శ్రీవల్లి. సిట్ డౌన్. ధన్య. ప్రజెంట్ మిస్ చెప్పు. సిట్ డౌన్. సాన్విక. ప్రజెంట్ మిస్ అను. సిట్ డౌన్. ఇప్పుడు యూకేజీ పిల్లలు. అనన్య. సుసన్న. షర్మిల. ఓకే. సరే, హాయ్ చిల్డ్రన్. వెరీ గుడ్ చిల్డ్రన్ కదా మీరు. ఇప్పుడు ఏం చేద్దామంటే స్వేచ్ఛ ఆటలు. స్వేచ్ఛ ఆటలు అంటే మనం ఏం చేయాలంటే ఈరోజు ఫ్రాగ్ జంప్. ఏంటి? ఫ్రాగ్ జంప్. సుశాంత్, ఏంటి గేమ్ పేరు? మహా, గేమ్ పేరు చెప్పు. ధన్య నువ్వు చెప్పు. హ్యారీ నువ్వు చెప్పు. ప్రశాంత్. సాన్వి నువ్వు చెప్పు. ఫ్రాగ్ జంప్. చందన్ నువ్వు చెప్పు. ఫ్రాగ్ జంప్. ఇప్పుడు 1 by 1 చేయాలి. ఇప్పుడు ఫస్ట్ చందన్ చేస్తాడు. చందన్ ఫ్రాగ్ జంప్ చేయి. ఇక్కడి నుంచి అటు వెళ్ళు, అటు వెళ్ళు, మళ్ళీ అటు నుంచి ఇటు రావాలి, మళ్ళీ ఇలా రా. ఫ్రాగ్ జంప్ చేయి. చెయ్యి. మళ్ళీ అటువైపుకి వెళ్ళి ఫ్రంట్కి రావాలి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి ఫ్రాగ్ జంప్ చేస్తూ. మీరు క్లాప్స్ కొట్టాలి పిల్లలు. వెరీ గుడ్. గో అండ్ సిట్. సాన్వి ఫ్రాగ్ జంప్ చేయి. చెయ్యి. క్లాప్స్ కొట్టండి మీరు చిల్డ్రన్, క్లాప్స్ కొట్టండి. మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళు. దా జంప్ చేసుకుంటురా. అలా ఏంటి, పైకి లేవకూడదు, లేవకుండా జంప్ చేయాలి. బాగా చేయి. మీరందరూ క్లాప్స్ కొట్టండి. Go and sit. Sanvi, go and sit. Sushant, come. Come here. Frag jump check. పైకి లేవకూడదు, పైకి లేవకుండా జంప్ చేయాలి. మళ్ళీ ఇటు నుంచి అటు ఫ్రంట్కి చేసుకుంటూ వెళ్ళు. జంప్ చేసుకుంటారా? జంప్ చేయి. ఫ్రాగ్ జంప్ చేయి. కప్ప ఎలా ఎగురుతుంది అలా ఎగరాలి. ఎగురు. ఇటు నుంచి అటు.
వెరీ గుడ్. స్టాండ్ అప్. గో అండ్ సిట్. ప్రశాంత్, ఫ్రాక్ జంప్ చేయి. రావాలి. కాలు ముడుచుకోము. మళ్ళీ ఇలా రా. స్టాండ్ అప్. గో అండ్ సిట్. సాన్వి, సిట్ రైట్. శ్రీవల్లి కమ్. క్లాప్స్ కొట్టండి చిల్డ్రన్. క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ కొట్టాలి. శ్రీవల్లి బాగా జంప్ చేస్తుంది. ఫ్రాక్ జంప్ శ్రీవల్లి బాగా చేస్తుంది. క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. గో అండ్ సిట్. రియాన్ కమ్. రియాన్ చెయ్యి. మళ్ళీ వెరీ గుడ్. గో అండ్ సిట్. నేర్చుకుందామా? అందరూ శ్రద్ధగా వినాలి. ఈ రోజు మన స్టోరీ పేరు ఏంటంటే కోడి మరియు కుందేలు. చూడండి, కోడి మరియు కుందేలు. ఇంగ్లీష్ లో ఏమిటంటే ద ర్యాబిట్ అండ్ ద హెన్. ద ర్యాబిట్ అండ్ ద హెన్. కోడి మరియు కుందేలు. సరే, అనగనగా ఒక ఊళ్ళో కోడి కుందేలు ఉన్నాయంట. ఏమున్నాయి? కోడి మరియు కుందేలు. ఈ రెండు కూడా స్నేహితులంట. వీరిద్దరు ఎవరు? ఫ్రెండ్స్ అంట. మంచి ఫ్రెండ్స్ అంట. ఫ్రెండ్స్ అయితే వీళ్ళిద్దరూ కలిసి అలా దారిలో నడుస్తూ వెళ్తున్నారంట. నడుస్తూ వెళ్తూ ఉంటే హరిలో చూడు, నడుస్తూ వెళ్తూ ఉంటే దారిలో పొచ్చు గింజలు కనిపించాయంట. ఏం కనిపించాయి? పొచ్చు గింజలు. వాటిని ఇంగ్లీష్ లో వాటర్ మిలాన్ అంటారు. ఏమంటారు? వాటర్ మిలాన్ అంటారు. సీడ్స్ అంటే గింజలు. వాటర్ మిలాన్ అంటే పుచ్చకాయ, సీడ్స్ అంటే గింజలు. ఆ పుచ్చకాయ గింజలు కనిపించినప్పుడు కోడి కుందేలు ఏం చేసాయంట? ఆ గింజలు తీసుకొని తిన్నారంట. కోడి మాత్రం బాబాయ్ నాకు చాలా ఆకలేసేస్తుందని చెప్పి కప్ప తినేస్తుందంట. కోడి తినేస్తుందంట. కానీ కుందేలు కొన్ని కొంచెం తిన్నారంట. తినేసి కొంచెం ఏం చేసిందంట? పాతి పెట్టిందంట. కొంచెం మట్టిలో పాతి పెట్టిందంట. దాన్ని ఇలా చూడమ్మా. పాతి పెట్టినప్పుడు ఆ కుందేలు మరుసటి రోజు చూసిందంట. 2 రోజులు పోయిన తర్వాత పెరట్లోనికి వెళ్ళి చూస్తే చిన్ని మొలకలు వచ్చాయంట. ఏమొచ్చాయి? చిన్న మొలకలు వచ్చాయంట. మొలకల్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే స్ప్రౌట్స్ అంటారు. ఏమంటారు ఇంగ్లీష్ లో? ఏమంటారు? స్ప్రౌట్స్. ఇంగ్లీష్ లో స్ప్రౌట్స్ అంటారంట. అయితే చిన్ని మొక్కలు వస్తే అప్పుడు చాలా సంతోషపడిందంట కుందేలు. సంతోషపడి ఏం చేసిందంటే తన స్నేహితురాల్ని పిలిచిందంట. తన స్నేహితురాలు ఎవరు? కోడి. కోడిని పిలిచి, చూసావా, ఆ రోజు గింజలు కనిపిస్తే నువ్వు గబగబా తినేసావు, కానీ నేను కొంచెం తిని కొంచెం భూమిలో పాతి పెట్టేశాను కదా, చూసావా చిన్న మొలకలు వచ్చాయి అని చెప్పి చూపించిందంట. చూపించినప్పుడు కోడి కూడా అబ్బా నిజంగానే చాలా మొక్కలు వచ్చేసాయి అని చెప్పేసి కోడి కూడా ఆశ్చర్యపోయి, సరే చాలా మంచి పని చేసావు నువ్వు అని చెప్పేసి సంతోషపడి రోజును కుందేలు కోడి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నాయంట. ఏం చేస్తున్నారు? వాటర్ నీళ్ళు తెచ్చి పోస్తూ ఉన్నారంట. అలా నీళ్లు పోస్తూ ఉంటే కొన్ని రోజులకి ఏమైందంటే ఆ మొక్కలు పెరిగి పెద్ద పుచ్చకాయలు కాసాయంట. ఏం కాసాయి? ఇంత పుచ్చకాయలు కాసాయంట. చూసారా? ఇదిగో ఎన్ని వాటర్ మిలన్స్ ఉన్నాయో చూడండి. చూడండి, కనిపించాయా? ఈ వాటర్ మిలన్స్ అన్ని
కోళ్ళని కాస్తే అప్పుడు కోడి కుందేలు సంతోషపడి ఏం చేసాయంటే రోజుకు ఒక పుచ్చకాయ తెచ్చుకొని శుభ్రంగా చక్కగా కట్ చేసుకొని తిన్నాయంట. తినేసి హ్యాపీగా ఉండేయంట. కొన్ని తినడం, కొన్ని విత్తనాలు ఏం చేశారంటే భూమిలో పాతి పెట్టడం చేసాయంట. అలా చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి ఆహారానికి లోటే లేకుండా హ్యాపీగా సంతోషంగా వాళ్ళిద్దరు స్నేహం అలా కలకాలం సాగిపోతానే ఉందంట. సంతోషంగా ఉన్నారంట ఇద్దరు. ఇదేంటంటే వర్షం. వర్షం ఏంటిది? వర్షం. వర్షాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? రైన్ అంటారు. అప్పుడు వర్షాకాలంలో తినటానికి ఏమి ఉండదు కదా, అప్పుడు అనమాట వర్షాకాలంలో చక్కగా కూర్చొని తినడానికి ముందు జాగ్రత్తగానే వాళ్ళకి ఎత్తినటువంటి పుచ్చకాయలు అన్నిటినీ దాచుకొని వీళ్ళు తినేవారు అనమాట. తినేసి సంతోషంగా ఉండేవారంట. అంటే రేపటి కోసం ఈరోజే దాచుకునేవారు అనమాట. అర్థమైందా? ముందు చూపు అనమాట. దాచుకొని వర్షాకాలం అంతా ఇంట్లో కూర్చొని తినేవారు అనమాట. అర్థమైందా? మనం ఏ పని చేసినా మనకి ముందు జాగ్రత్త ఉండాలి. సరేనా? రేపటి గురించి ఆలోచించేటటువంటి ఇది మనకు ఉండాలి. అర్థమైందా మీకు? అర్థమైందా? వెరీ గుడ్. హాయ్ చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ చిల్డ్రన్. ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకుందాం. సుశాంత్ ప్రేయర్ చెప్తాడు, తర్వాత మీరు చెప్పాలి. ఓకేనా? అందరూ అటెన్షన్లో నిల్చొని కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. సుశాంత్ గట్టిగా చెప్పు నాన్న. వెరీ గుడ్ చిల్డ్రన్. హరి కమ్. అందరూ సిట్ రైట్లో కూర్చొని క్లాప్స్ కొట్టండి చిల్డ్రన్. బాగా చేయి హ్యారీ. చేయి. రగ్జం చేయి. చేయి. స్టాండ్ అప్. గో అండ్ సిట్. మహా కమ్. రాజ్యం చేయమ్మ మహా. ధన్య కాలు ముడుచుకో. మళ్ళీ చెయ్యి. జంప్ చేయి. చేయాలి. వెరీ గుడ్. గో అండ్ సిట్. ధన్య దా రాజ్యం చేయి. చేయి. వెరీ గుడ్. గో అండ్ సిట్. క్లాప్స్ కొట్టండి అందరూ. చిల్డ్రన్ క్లాప్స్. ఎం లెటర్ చూపించు. ఏంటది? ఎం. ఇప్పుడు ఎం లెటర్తో వచ్చే పదాలు ఏంటో చెప్పమ్మా. ఎం ఫర్ మ్యాంగో. మ్యాంగో స్పెల్లింగ్ చెప్పు. మ్యాంగో. ఎం ఫర్ మంకీ స్పెల్లింగ్ చెప్పు.
మ్, 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 మ్. వై. మ్. ఏమైంది? ఏమైంది? మంకీ. ఇప్పుడు ఎమ్ ఫర్ మిల్క్ స్పెల్లింగ్ చెప్పు. చెప్పని నువ్వు చెప్పు. ఎమ్ ఫర్ మిల్క్ స్పెల్లింగ్ చెప్పు. ఐ ఎల్ కే మిల్క్. ఎమ్ ఫర్ మదర్ స్పెల్లింగ్ చెప్పు. మదర్. మదర్ చెప్పు. మదర్ చెప్పు. ఇక్కడి నుంచి చెప్పేలాగా. ఎమ్ ఫర్ ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్పు స్పెల్లింగ్. ఆర్ అనాలి. ఆర్ ఫర్ ర్యాబిట్ కాదు. మదర్. ఇప్పుడు ఎమ్ ఫర్ మూన్ స్పెల్లింగ్ చెప్పు. ఎమ్ ఫర్ ఇక్కడి నుంచి చెప్పు. ఎమ్ ఫర్ మూన్ అన్నానా, అప్పుడు ఎమ్ ఫర్ అని చెప్పి ఈ స్పెల్లింగ్ చెప్పాలి. చెప్పు. మూన్. మూన్ స్పెల్లింగ్ చెప్పు. ఇప్పుడు మ్యాట్ చెప్పు. మ్యాట్ చెప్పు స్పెల్లింగ్. మ్యాట్. ఎమ్ ఫర్ మ్యాట్. వెరీ గుడ్. కూర్చో. సిట్ డౌన్. చిల్డ్రన్ ఇలా చూడండి. ఈరోజు మనం ఎమ్ లెటర్ నేర్చుకుందాం. ఏం నేర్చుకుందాం? ఎమ్ లెటర్ నేర్చుకుందాం. ఓకేనా? ఎస్. ఇప్పుడు చందన్ చెప్తాడు, వెనకాల మీరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఓకేనా? ఓకే. చందన్ నువ్వు చెప్పినా ఇదేం లెటరు? ఎం. ఇదేం లెటరు? ఇదేంటి చెప్పు. ఈ లెటర్ పేరేంటి? ఇది ఎన్. చూడండి, ఇది లెటర్ ఎం. ఎమ్ ఫర్ మ్యాంగో. ఎం ఏ ఎన్ జీ ఓ మ్యాంగో. ఎమ్ ఫర్ మంకీ. ఎం ఓ ఎన్ కే ఈ వై మంకీ. ఎమ్ ఫర్ మిల్క్. ఎం ఐ ఎల్ కే మిల్క్. ఎమ్ ఫర్ మదర్. ఎం ఓ టీ హెచ్ ఈ ఆర్ మదర్. ఎమ్ ఫర్ మూన్. ఎం ఓ ఎన్ మూన్. ఎమ్ ఫర్ మ్యాట్. ఎం ఏ టీ మ్యాట్. అర్థమైందా? చూడు చందన్ ఇలా చెప్పు. మ్యాంగో, మంకీ, మిల్క్, మదర్, మూన్, మ్యాట్. మ్యాంగో అంటే మామిడి పండు. మంకీ అంటే కోతి. మిల్క్
అంటే పాలు. మదర్. మదర్ అంటే అమ్మ. మూన్. మూన్ అంటే చంద్రుడు. మేట్. మేట్ అంటే చాప. వెరీ గుడ్. కూర్చోమ్మ చందన్. గో అండ్ సే. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా. ఎం లెటర్ ఎక్కడుంది? ఎం ఫర్ మ్యాంగో. మ్యాంగో స్పెల్లింగ్ చెప్పు. మ్యాంగో. ఇప్పుడు మంకీ స్పెల్లింగ్ చెప్పు. చెప్పు. మంకీ. ఇప్పుడు ఎమ్ ఫర్ మిల్క్ స్పెల్లింగ్ చెప్పు. పైన పైన అది మధ్యలో అది కాదమ్మా. మంకీ తర్వాత ఏముంది? ఇది చెప్పాలి. చెప్పు. ఎం ఇక్కడ నుంచి చెప్పాలి. మిల్క్. ఇప్పుడు మదర్ చెప్పు. మదర్. మూన్ స్పెల్లింగ్ చెప్పు. మూన్. మేట్ స్పెల్లింగ్ చెప్పు.